నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడపాలి. హెల్మెట్ వినియోగం, ధరింపుపై అవగాహన కలిగి ఉండాలి. వినోద్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయి. బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉదయ రాజారావు డిమాండ్. క్రికెట్ ట్రోఫీని గెలవడమే లక్ష్యం. క్యాపిటల్ అమరావతి రాయల్స్ కెప్టెన్ సందీప్. విద్యుత్ వాహనాల వినియోగం, హెల్మెట్ ధరింపుపై ప్రజలకు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అవగాహన కల్పించారు. తన నివాసం నుంచి జిల్లా కలెక్టరేట్కు విద్యుత్ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడే విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో రోడ్డు భద్రతలో భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై జిల్లా కలెక్టర్కు చేరుకున్నారు. ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణతో పాటు సురక్షిత ప్రయాణానికి విద్యుత్ వాహనాలు, హెల్మెట్ వినియోగం ఎంతో అవసరమని కలెక్టర్ ప్రజలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పావన వశిష్ఠ, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ విజయమ్మ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరుచూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గన్నవరం నుంచి పూనూరు వరకు నిర్మించనున్న ఆర్ఎండ్బి రహదారికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గన్నవరంలో మిర్చి నర్సరీని సందర్శించారు. గన్నవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గన్నవరం నుంచి మనకి పెద్దజాగర్ల వరకు ఉన్న రోడ్డు ఇంప్రూవ్మెంట్ కోసం ఆర్ఎండ్బి శాఖ నుంచి దాదాపు 5 కోట్ల చిల్లర అంటే ఆ వర్క్ ఏమో చాలా పెద్దజాగర్ల నుండి పులిమెట్ల రోడ్ అంటారు. సో దానికి అర్థం కాన్స్టిట్యున్సీ కూడా కవర్ అయి ఉంటుంది. 2 కలిపించాము. సుమారుగా ఇక్కడ 5 నుంచి 6 కోట్లు వ్యయంతో చాలా దారుణంగా ఉన్న రోడ్డు. ఈ రోడ్డుని పూర్తి స్థాయిలో బాగు చేసే వరకు ఈ డబ్బులు సరిపోతాయి. రాబోయే 2 నెలల్లో ఈ వరకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు వీళ్ళంత తొందరలో దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. అలాగే మన పూనూరు రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది. అది కూడా వర్క్ శాంక్షన్ వచ్చింది. అది కూడా ఇమ్మీడియట్ గా ఈ 2 నెలల్లో దాని ఇంటి పరిస్థితులు పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. క్రికెట్ ట్రోఫీని గెలవటమే లక్ష్యంగా క్యాపిటల్ అమరావతి రాయల్ అధినేత సతీష్ ప్రభాకర్ సహకారం మరువలేనిదని క్యాపిటల్ అమరావతి రాయల్స్ కెప్టెన్ సందీప్ అన్నారు. కర్లపాలెం మండలం దమనవారిపాలెం గ్రామంలోని సతీష్ ఫుడ్ ఫ్యాక్టరీని క్యాపిటల్ అమరావతి రాయల్స్ క్రికెట్ టీం సందర్శించారు. పలువురితో కలిసి సందడి చేశారు. టీం సభ్యులను అధినేత అన్నం సతీష్ ప్రభాకర్తో పాటు పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్యాపిటల్ అమరావతి క్రికెట్ జట్టు అధినేత అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించి వారిని దేశ స్థాయిలో ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే తమ వంతు లక్ష్యమన్నారు. యువతను క్రీడలలో రాణించడానికి తమ వంతుగా క్యాపిటల్ అమరావతి రాయల్స్ పేరుతో జట్టు క్రికెట్ ఆడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల మధుసూదన్ రావు, పఠాన్ రాజేష్, తోట నవీన్, దొప్పలపూడి రామ్మోహన్ రావు, పలువురు పెద్దలు క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపారు. నా పేరు సందీప్ అండి, అమరావతి రాయల్స్ క్యాప్టెన్. ఈ సంవత్సరం సందీప్ అండి, అమరావతి రాయల్స్ క్యాప్టెన్. ఈ సంవత్సరం అమరావతి రాయల్స్ని హనుమ విహారీ గారు మెంటర్గా ఉండడం, అలాగే నేను లీడ్ చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ తెలుసు అమరావతి యొక్క ప్రాముఖ్యత ఏంటో. అట్లాంటి ఒక గొప్ప ఫ్రాంచైజీని లీడ్ చేయడం అనేది ప్రివిలేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మా ఓనర్ సతీష్ సార్ ఒక గ్రేట్ ఓనర్ అని చెప్పాలి. అలాంటి ఓనర్ యొక్క ఫ్రాంచైజీకి రిప్రజెంట్ చేయడం కూడా ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. టీం అంతా కూడా చాలా బాగుంది. ప్లేయర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యాం. ఇప్పటికి 5 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది, 3 మ్యాచ్లు గెలిచాం. అట్లాగే ఇంకా ముందు కూడా మంచి క్రికెట్ ఆడి సంవత్సరం ఎట్లాగైనా ట్రోఫీ లిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నాం.
చాలా గొప్ప అవకాశం అండి ఇది. ఆంధ్ర క్రికెట్ ఏదైతే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుందో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని, మాలాంటి క్రికెటర్స్ ఎంతోమందికి ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో బాగా పెర్ఫామ్ చేస్తే ఐపీఎల్ నుండి స్కౌట్స్ వస్తారు, వాళ్ళు చూడడం వల్ల మాకు అవకాశాలు పెరుగుతాయి. ఐపీఎల్కి వెళ్ళడానికి కూడా గొప్ప అవకాశం చెప్పాలి. అన్నా సతీష్ ప్రభాకర్ గారి సార్ ఇంకా మంచి విజయాలు సాధించాలని చెప్పి ఖచ్చితంగా అండి. ఇప్పుడు సతీష్ గారి గురించి చెప్పాలంటే యాక్చువల్లీ మీరు చూసినట్టయితే మేము టాలెంట్ హంట్ అని ఒకటి కండక్ట్ చేయాలి. ఇట్లా మనం లోకల్ టాలెంట్ కూడా నెట్ బౌలర్స్ లాంటి వాళ్ళకి ఆపర్చునిటీ కలిగించాలని సతీష్ గారిని ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ చేశానో సార్ చెప్పారు వెంటనే మనం చేద్దాం. అటువంటి విషయాలు ఏమన్నా కూడా మన సైడ్ నుండి నా సైడ్ నుండి నేను 100% అందరికీ ప్రోత్సహిస్తాను. ప్రతి జిల్లాలో కూడా కండక్ట్ చేద్దామన్నారు. టైం లేకపోవడం వల్ల మేము కండక్ట్ చేయలేకపోయాం. ముందు వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి సతీష్ సార్ సైడ్ నుండి అయితే 100% సార్ అయితే ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. వచ్చి మంగళగిరిలో ఉన్నాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్స్ కూడా మంగళగిరిలో జరగబోతుంది. మంగళగిరి స్టేడియం ఏదైతే ఉందో అక్కడ జరగబోతుంది. ఖచ్చితంగా మన అమరావతి రాయల్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో స్టేడియంకి వచ్చి మ్యాచ్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. డేట్స్ 24, 26, 27 అయితే ప్రస్తుతానికి లీగ్ గేమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్స్ ఉండబోతుంది. ఇప్పుడు ఈ గతంలో జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రాబోతుంది. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఆయా శాఖ అధికారులతో సమీక్షించి పరిష్కరిస్తున్నామని తహసీల్దార్ డి రవీంద్ర కుమార్ అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ భూ సమస్యలపై ఆజలి గ్రామం నుంచి 2 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తున్నామని రవీంద్ర కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, అయినంపూడి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, ఎంఈఓ టియు మనోరంజని, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు. మండల కేంద్రం కర్లపాలెంలో ప్రధాన రహదారి ప్రాంతంలో పారిశుద్ధ్యం పడకవేసింది. హోటల్స్, గృహాలలోని వ్యర్థ నీరు బయటకు పోవుటకు సైడు కాలువలు లేకపోవడంతో రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో దుర్వాసన వెదజల్లుతుంది. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థ నీరు వల్ల ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు, అధికారులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని సిబిఐచే విచారణ జరిపించాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుదే రాజారావు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. డిఎస్సి 2025 మెరిట్ లిస్టును కేటగిరీ వైజ్ కట్-ఆఫ్ మార్కులను బయటపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన కోరారు. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో 13 డిఎస్సీలను నిర్వహించామని చెప్పారని, కానీ ఆ 13 డిఎస్సీల మెరిట్ లిస్టులను అప్పుడు బయటపెట్టారని, ఇప్పుడు ఎందుకు బయట పెట్టలేదు అని ప్రశ్నించారు. డిఎస్సి 2025 మెరిట్ లిస్టును బయట పెట్టకపోవడం వలన డిఎస్సి వ్రాసిన అభ్యర్థులలోనూ ప్రజలలోనూ అనేక అనుమానాలు నెలకొన్నాయన్నారు. ఇందుకు ప్రధాన కారణం ఓసీ అభ్యర్థులకు బీసీ ఇతర అభ్యర్థుల కంటే తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు రావడమే అని స్పష్టమవుతోందన్నారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్లిన ఓసీలకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చి ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు తక్కువ ఉద్యోగాలు రావడం అనేది బహుజన సమాజంలో తీవ్ర చర్చకు దారితీసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శివప్రసాదరావు, కార్యదర్శి నల్లమూతు సామెల్, జాన్సన్, కోశాధికారి ఏపూరి జోసఫ్, పర్షూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దారా బాబురావు, బాపట్ల మండల అధ్యక్షులు కొప్పూరి రాజారావు, చీరాల టౌన్ అధ్యక్షులు బోరుగడ్డ నాని, ఎస్కే సుల్తాన్, మహిళా అధ్యక్షురాలు ఆసిఫా తదితరులు పాల్గొన్నారు. సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ గారికి బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. 2025 డిఎస్సి నియామకంపై పలు అనుమానాలు బహుజన సమాజ్ పార్టీ వ్యక్తపరుస్తుంది. డిఎస్సిపై కటప్ మార్కులు ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు కటప్ వచ్చని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి పూర్తిగా తీవ్రమైన అన్యాయం జరిగిందని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి కటప్ మార్కులు ఎన్ని, ఏ అభ్యర్థులకు ఎన్ని అని రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్ విధంగా ఈ అభ్యర్థులు నియమించలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారంగా ఈ అభ్యర్థులు నియమించారు. డిఎస్సి డిస్టిక్ లెవెల్ కమిటీ ఆధ్వర్యంగా ఈ ప్రభుత్వం చేసిందే తప్ప పారదర్శకంగా డిఎస్సి జరపలేదని బహుజన సమాజ్ పార్టీ ఆరోపిస్తుంది, డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈ అభ్యర్థులు కటప్ మార్కులు ఏ విధంగా ఉన్నాయని బయటపెట్టాలి.
అదేవిధంగా సిబిఐ చేత ఎంక్వైరీ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ప్రభుత్వం వెంటనే బహుజన్ సమాజ్ పార్టీ చేసే డిమాండ్లు పరిగణన తీసుకొని సిబిఐ చేత ఎంక్వైరీ చేసి డిఎస్సి మార్కులు అభ్యర్థులకి కటప్ మార్కులు బయట పెట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ మరోసారి డిమాండ్ చేస్తుంది. అధ్యక్షులు బందెల గౌతమ్ గారి ఆదేశాల మేరకు డిఎస్పి మార్కులు ఎన్నెన్ని వచ్చాయనేది ఏ అభ్యర్థులకు తెలియకపోవటం వల్ల చాలా అనుమానాస్పదంగా భావిస్తూ సిబిఐ విచారణ వేయాలని అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ ఆఫీసులకి మేము దాఖలు చేయడం జరిగింది. దీని మీద స్పందించి జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారికి రిఫర్ చేసి అభ్యర్థులందరికీ న్యాయం జరిపించాలని కోరుకుంటూ బీఎస్పీ పార్టీ తరఫున కోరుకుంటూ సీఎం గారు వెంటనే ఆలోచించి ఈ కట్టపు మార్కులను విడుదల చేయాల్సింది కాక బీఎస్పీ తరఫున మేము కోరుతున్నాము. కర్లపాలెం మండలం నర్రవారిపాలెం పంచాయతీ పొన్నాల కాలువ వద్ద నర్రవారిపాలెం గ్రామానికి చెందిన ఎస్టీలు దాచి ఉంచిన వలలను గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనాధారమైన వలలను ఇలా కత్తిరించి పనికి రాకుండా చేస్తున్నారని పోలీసులు స్పందించి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి యాడ్ చేస్తున్నావు? 2-3 సంవత్సరాల నుంచి యాడ్ చేస్తున్నా. వాళ్ళని పెట్టినాను. ఈ మధ్యనే నాకు నమ్మకం ఇక్కడ ఎవరు కదటం మనం వస్తుంది. రైతులు ఎన్ని వస్తుండే రైతులు వస్తుండే మన ఆడకపోతే నేను 2 సంవత్సరాలు పెట్టేస్తున్నా. ఎప్పుడు ధరలు ఏవారు. ఈ మధ్యనే నా వారం తర్వాత జరిగింది. వారం తర్వాత ఏం జరిగింది? నా వల తీసుకెళ్ళిపోయాను. నా వల తీసుకెళ్ళిపోయి వాళ్ళు యాడ్ చేస్తున్నారు. ఏం చేసిన మాత్రం 2 మొక్కలు చేసి 1 మొక్కలు పడ్డాయి. ఒక మొక్కే ఉంది. 40 బార్లు బార్కి 20 బార్ పెద్ద ఉండదులే. 20 బార్లే ఉంది. 20 బార్ తక్కువ 20 బార్ ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడపాలి. హెల్మెట్ వినియోగం ధరింపుపై అవగాహన కలిగి ఉండాలి. వినోద్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయి. బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉదయ రాజారావు డిమాండ్. క్రికెట్ ట్రోఫీని గెలవడమే లక్ష్యం. క్యాపిటల్ అమరావతి రాయల్స్ కెప్టెన్ సందీప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.